చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అభూత కల్పనలు, అబద్ధపు ప్రచారాలు, తప్పుడు వాంగ్మూలాలు, పసలేని రిమాండ్ రిపోర్టులతో ఒక లేని కేసు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం స్కామ్గా పిలుస్తున్న ఈ భేతాళ కథను వెనుకుండి నడిపిస్తున్నది బాబే. తన ప్రత్యర్థులందరినీ లేని కేసులో ఇరికించి వారిని ఇబ్బందులకు గురి చేయడమే చంద్రబాబు అసలు లక్ష్యం. అసలు లేని మద్యం కేసును సృష్టించి అందులో సంబంధం లేని వారిని ఇరికించి వారితో బలవంతంగా సంతకాలు చేయించి వాటినే వాంగ్మూలాలుగా కోర్టుకు సమర్పిస్తున్నారు. ఇంతకీ మద్యం మూల విరాట్టు చంద్రబాబేనా? అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు కోర్టులో నిలబడతాయా? అసలు కుంభకోణం ఎవరి పాలనలో జరిగింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, అడ్డంగా దొరికిన ప్రవచనాలు వల్లించగల నేర్పరి. వ్యవస్థలకు దొరకకుండా స్కాములు చేయటంలో దిట్ట. ఒకవేళ దొరికినా స్టేలు తెచ్చుకోగల సమర్థుడు. పొరపాటున రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైలుకెళ్ళినా బెయిలుపై జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు రాగల ధీశాలి. ఇదంతా ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధపు ప్రచారాలకు రెక్కలు తొడిగి తిమ్మిని బమ్మిని చేయటంలో పొలిటికల్ ఇంద్రజాలికుడు. ఆయన పొలిటికల్ కెరీర్లో స్కిల్ స్కామ్ చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఈ కేసులో ఆయన 52 రోజులు జైలులో ఉన్నారు. అధికారంలోకి రాగానే తన కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మూసేశారు. స్కిల్ స్కామ్లో ఆధారాలన్నీ చెరిపేసి కడిగిన ముత్యంలా బయటపడాలని ప్లాన్ చేశారు. ఇదే కాదు, మద్యం స్కామ్, ఇసుక కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి భూముల స్కామ్, ఐఆర్ఆర్ అలైన్మెంట్ స్కామ్. అబ్బో, పెద్ద లిస్టే ఉంది. ఇంతకీ బాబు కేసుల కథ ఎంతవరకు వచ్చింది? అధికారంలోకి రాగానే తన కేసుల ఫైల్స్ ఏం చేశారు? దేశంలో అతిపెద్ద స్కామ్స్టర్ బాబేనా? తేల్చేద్దాం గన్ షాట్గా. రాజు కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు బాబు రాసిన ఓ బేతాళ కథలో పాత్రలుగా మారిపోయారు. ఒక్కో పాత్రను బాబే సృష్టిస్తారు, కేసులో ఇరికిస్తారు, జైలులో తోయిస్తారు. మరి ఆధారాలు అవసరం లేదా అంటారా? ఆధారాలతో పని లేకుండానే అరెస్టులు చేయించడం బాబు గారి స్టోరీలో ఉన్న బలం. సంతకాలు లేకున్నా రిమాండ్ రిపోర్ట్లు రెడీ చేసేస్తారు. అవసరం అనుకుంటే బలవంతంగా సంతకాలు తీసుకుంటారు. బాబు బేతాళ కథలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారిని ఎత్తి లోపలేయడమే టార్గెట్. థియేటర్లో సినిమాకు ముందు టైటిల్స్ సమయంలో ఒక డిస్క్లైమర్ వేస్తారు. ఇందులో చూపించే పాత్రలు పూర్తిగా కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు అని. ఇప్పుడు చంద్రబాబు లెక్కర కేసు పేరుతో తయారు చేసిన భేతాళ కథలను నిందితులుగా చూపిస్తున్న పాత్రలు కూడా పూర్తిగా కల్పితం. కాకపోతే రాజకీయ కారణాలతో కొందరిని ఉద్దేశించి బాబు గారే స్వయంగా వండివార్చి వేడివేడిగా వడ్డిస్తున్న బేతాళ కథ ఇది. దీని కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాబుగారే. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు మొదలుకొని ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎడాపెడా అరెస్టుల వరకు అంతా ఆయన గారి డైరెక్షన్లోనే కథ నడుస్తోంది. లేని మద్యం కేసును ఉన్నట్టుగా చూపించే కుతంత్రం పగడ్బందీగా అమలవుతోంది. అసలు వాస్తవంగా స్కామ్ చేసింది ఎవరు? అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? అమ్మకాలు పెరిగితే లంచాలు వస్తాయా? మద్యం దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు వస్తాయా? లక్షల కోట్ల అప్పుల నుంచి వేల కోట్ల కుంభకోణాల వరకు అన్నీ ఆయనే చేస్తారు. కానీ తెలివిగా పక్కవారిపైకి నెట్టేస్తారు. విజనరీ చంద్రబాబు పొలిటికల్ టాలెంట్ ఇది. పక్కవారి క్రెడిట్ ఏమాత్రం జంకు లేకుండా తన జేబులో వేసుకోవడం, తన మరకలను ఏమాత్రం బెణుకు లేకుండా పక్కవారిపై పూసేయడం చంద్రబాబు గారికి బాగా అలవాటైన విద్య. నిజానికి మద్యం మూల విరాట్టు ఎవరంటే బిగ్గరగా వినిపించే పేరు చంద్రబాబు. కానీ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం అంటూ ఆయన గారు మాట్లాడటం ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యతి. ఇక చంద్రబాబు సృష్టించిన బేతాళ కథ విషయానికి వస్తే పక్కా ప్లాన్తో, పక్కా స్క్రిప్ట్తో, ఓ పద్ధతి ప్రకారం కథను జాగ్రత్తగా నడిపిస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డంగా దొరికిపోతున్న సిట్ దర్యాప్తు తీరుపై స్వయంగా కోర్టులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మొండిగా ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ పోతున్నారు. రాజు కేసిరెడ్డి నుంచి మొదలుపెట్టి బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మిథున్ రెడ్డి వరకు వచ్చారు. ఆ లేని స్కామ్లో ఎంతమంది వీలైతే అంతమందిని జైళ్లలోకి నెట్టేయాలన్నదే బాబు గారి అసలు ప్లాన్.
ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ ఏ కథను తయారు చేసి ప్రచారం చేశారు, ఎన్నికల తర్వాత ఆ కథ మొత్తం రిమాండ్ రిపోర్టుగా తయారైంది. వాళ్ళు రాసుకున్న కథనే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్టులో చేర్చుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారో వాళ్ళు సంతకాలు చేయటానికి నిరాకరిస్తున్నారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు భేతాళుడి కథకు ఒక రూపం తీసుకొచ్చేందుకు సిట్ ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి. ఈ కేసులో A1గా ఉన్న రాజకేశిరెడ్డి వాంగ్మూలంలోనూ ఇదే జరిగింది. అతని సంతకం లేకుండానే అతనే చెప్పాడంటూ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ విధంగా భేతాళ కథ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేశారు. ఎవరిపై కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి, బెదిరింపులు ప్రలోభాలతో ఎలా దారికి తెచ్చుకోవాలి, అబద్ధపు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి అంతా ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్నారు. బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి అయిన రాజ్ కేసిరెడ్డి ఇలా ఒక్కొక్క పాత్రతో తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పించుకుని కేసును ముందుకు నడిపిస్తున్నారు. బాబు బేతాళ కథను సిట్ పక్కాగా అమలు చేస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, లేని మద్యం కేసును ఉన్నట్టుగా చూపిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, ఆధారాలు లేకున్నా ఎడాపెడా అరెస్టులు చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 3, మద్యం మాఫియా మూల విరాట్టు బాబేనా? క్వశ్చన్ నెంబర్ 4, అసలు కుంభకోణం ఎవరి పాలనలో జరిగింది? చంద్రబాబు గారి భేతాళ కథ రసవత్తరంగా సాగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మొదటి నుంచి ఈ కేసు విషయంలో దర్యాప్తు అధికారులకు స్వయంగా న్యాయస్థానమే మొట్టికాయలు వేస్తూ వచ్చింది. భేతాళ కథను రూపొందించినంత ఈజీగా ఈ కేసులో ఆధారాలు సృష్టించలేకపోతున్నారు. ఈ కేసును మొదటి నుంచి ఓసారి పరిశీలిస్తే రాజ్ కేశిరెడ్డి సంతకం పెట్టకపోయినా అతని వాంగ్మూలమే అంటూ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్టులు చేస్తారా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్లో నిందితుడు రాజ్ కేశిరెడ్డి పేరు లేకుండా హడావుడి అరెస్టులు ఎవరి కోసమని కోర్టు ప్రశ్నించింది కూడా. ఇదే కేసులో వాసుదేవరెడ్డిని బెదిరించి వాళ్లకు కావలసినట్టుగా వాంగ్మూలం నమోదు చేసి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేశారు. బేవరేజెస్ కార్పొరేషన్లో కింది స్థాయి ఉద్యోగులను సైతం బెదిరించి బలవంతంగా ఆ భేతాళ కథకు సరిపోయేటట్లుగా కావలసిన స్టేట్మెంట్లు తీసుకున్నారు. టీడీపీ ఆఫీసులో రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రకారం వాంగ్మూలం రెడీ చేసి బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారు. నాడు లెక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు లోకేష్ చేసిన అసత్య ప్రచారాన్నే నేడు నివేదికగా తయారు చేశారు. మద్యం పేరుతో దోపిడీని వ్యవస్థీకృతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడటమే కాదు, దాని నుంచి దోపిడీకి రాచబాట వేసిన విజనరీ కూడా ఆయనే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది కూడా ఆయనే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నింటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే స్వయంగా అనుమతినిచ్చింది. ఇవన్నీ ఎవరివో కావు. యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే. అంతెందుకు, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమిషన్లు ఎలా కొల్లగొట్టాలని చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అక్కడితో ఆగిపోలేదు. ఊరు పేరు లేని బ్రాండ్లను ఏపీకి తెచ్చినది కూడా చంద్రబాబే. కానీ ఆ బ్రాండ్లన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చాయని తన పచ్చ మీడియాలో పదే పదే ప్రచారం చేసి అదే నిజమని నమ్మించగలిగిన విజనరీ మన చంద్రబాబు గారు. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4380 మద్యం దుకాణాలన్నీ తన టీడీపీ సిండికేట్కే దక్కేలా చేశారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4380 పర్మిట్ రూమ్లకు అనుమతినిచ్చారు. అంతేకాదు, ఏకంగా 43,000 బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్పై 15 నుంచి 25 రూపాయలు అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2 చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఎంత గండి కొట్టారో తెలుసా? అక్షరాల 6,500 కోట్లు. అలా 2014-19 మధ్య మద్యం దోపిడీని వ్యవస్థీకృతం చేసి ఎంత కొల్లగొట్టారో తెలుసా? అక్షరాల 25,000 కోట్లకు పైమాటే. చంద్రబాబు చేసిన అవినీతిని పక్కవారిపై రుద్దడం
ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలిస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా, మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలిస్తారా, లేక ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలిస్తారా, విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలిస్తారా, లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలిస్తారా, మద్యం దుకాణాలు పెంచితే లంచాలిస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలిస్తారా, దుకాణాలకు తోడు పర్మిట్ రూములు బెల్ట్ షాపులు పెడితే లంచాలిస్తారా, లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలిస్తారా? 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతిని ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? క్రిస్టల్ క్లియర్ బాస్. అసలు కుంభకోణం 2014-19 మధ్య జరిగింది. ఆ కుంభకోణాన్ని 2019-24 మధ్య జరిగినట్లుగా చూపిస్తున్నారు. అంతే. ఇదే బాబు గారి బేతాళ కథ. ఒక్కటి మాత్రం నిజం, మరో 4 ఏళ్ల పాటు చంద్రబాబు ఈ కథను రాస్తూనే ఉంటారు. కానీ ఆఖరి పేజ్ అనేది ఒకటి ఉంటుందిగా, అది చంద్రబాబు రాయరు. ఆ చివరి పేజీని రాసేది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం గన్ షాట్. నేరం చేసి దొరికిపోయి జైలుకు వెళ్ళి బెయిలుపై వచ్చి తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది? అచ్చం మన చంద్రబాబు గారి ప్రవచనంలా ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన ఏ కేసును పూర్తిగా ఎదుర్కోలేదు, ఎందులోనూ ఆయనకు క్లీన్ చిట్ రాలేదు. కానీ 17 స్టేలు తెచ్చుకోగలిగారు. ప్రస్తుతానికి స్కిల్, మద్యం, ఇసుక కుంభకోణం ఇలా ఓ 4-5 కేసుల్లో బెయిలుపై ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అవినీతి పరుడుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారు. తాను అధికారంలోకి రాగానే తన కేసులను విచారిస్తున్న సిట్ కార్యాలయానికి పెద్ద పెద్ద తాళం కప్పలు పంపించి కేసులను లాక్ చేయించారు. అలాగని స్కిల్ కేసులో ఆయన దోషి కాదా అంటే కోర్టులు ఇంకా తీర్పు ఇవ్వలేదు. కేసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయినా సరే ఆ మధ్య తనకు స్కిల్ కేసులో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకున్నారు. నిజం చెప్పాలంటే స్కిల్ కేసులో ఆ మధ్య ఈడీ 24 కోట్లు అటాచ్ చేసింది. దీంతో బాబుకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఈ విషయం ప్రజల్లోకి ఎక్కడ పోతుందోనన్న భయంతో స్కిల్ స్కామ్లో క్లీన్ చిట్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకీ స్కిల్ స్కామ్ నుంచి అమరావతి భూముల స్కామ్ వరకు అన్ని కేసుల దర్యాప్తు ఆగిపోయినట్టేనా? బాబు కేసుల కథ కంచికి చేరినట్టేనా? స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం మీకు గుర్తుందిగా. అప్పట్లో సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో దోమలు కుడుతున్నాయి, వేడి నీళ్లు లేవు, బరువు తగ్గాను, తాగడానికి మినరల్ వాటర్ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, కార్డియోమయోపతి ఉంది, కళ్ళు కనిపించడం లేదు, అర్జెంటుగా క్యాటరాక్ట్ చేసుకోవాలి, ఇలా అనేక కారణాలు చెప్పి ఎలాగోలా బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి బయటపడ్డారు. ఆ తరువాత సీఎం అయ్యారు. అయితే అయ్యారు, అది కాదు మ్యాటర్. ఇంతకీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ముందుకు సాగనివ్వకుండా క్లీన్ చిట్ ఎలా ఇచ్చుకుంటారనేదే మ్యాటర్. బాబును మించిన స్కామ్స్టర్ మరెవ్వరూ లేరా అన్నదే క్వశ్చన్. బాబు తన కేసులను తానే అటకెక్కించిన వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వ్యవస్థలకు దొరకని స్కామ్స్టర్ చంద్రబాబేనా? క్వశ్చన్ నెంబర్ 2, ఇసుక, ఫైబర్ నెట్ కేసుల సంగతి ఏంటి? ఇన్నర్ రింగ్ రోడ్ అరేంజ్మెంట్ పేరుతో ఎలాంటి స్కెచ్ గీశారు? తన కేసులు ముందుకు సాగకుండా ఎలాంటి ప్లాన్స్ వేశారు? బాబు గారి కేసుల ఫైల్స్కు బూజు పట్టిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగని మద్యం స్కామును సృష్టించిన బాబు గారి స్కిల్ చూశాం. లేని మద్యం స్కాములో అరెస్టులు చేయించి ఆత్మ సంతృప్తి పొందుతున్న బాబు గారి స్కిల్ చూశాం. ఇలాంటి 2 మాటలతో బాబు గారి అసలు స్కిల్ ఏంటో మనకు అర్థం కాదు. ఆయన గారి స్కిల్ గురించి క్లియర్గా చెబుతాను, వినండి. నిజానికి స్కిల్ అంటే 371 కోట్ల ప్రజాధనాన్ని దోచేయడం మాత్రమే కాదు, అక్కడ ఈడీ ఆస్తులు అటాచ్ చేయగానే ఇక్కడ తనకు తాను క్లీన్ చిట్ వచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం కూడా స్కిల్లే. స్కిల్ అంటే సిమెంట్స్ కంపెనీకే తెలియకుండా వారితోనే ఒప్పందం చేసుకున్నట్టుగా మనల్ని నమ్మించడం కూడా స్కిల్లే. 90% నిధులు సిమెంట్స్ భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% భరిస్తే చాలని ఒప్పందం చేసుకున్న
చేసుకున్నట్టుగా నమ్మించడం మాత్రమే కాదు, సిమెన్స్ రూపాయి ఇవ్వకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 330 కోట్లతో పాటు జీఎస్టీ కూడా లెక్క కట్టి 371 కోట్లు రిలీజ్ చేయడం స్కిల్లును మించిన స్కిల్ అంటే 371 కోట్లు రిలీజ్ చేయడం, అడ్డదారులు తొక్కడం మాత్రమే కాదు, ఆ డబ్బును షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లతో ఎలా దారి మళ్లించాలో ప్లాన్ చేయడం స్కిల్లును మించిన స్కిల్లు. ఇదంతా ఎందుకులేండి సార్, సింపుల్గా బాబు గారి స్కిల్ గురించి చెబుతా వినండి. 371 కోట్లలో 241 కోట్లు డైరెక్ట్గా తన ఖాతాలోకి వచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి స్కిల్లు మామూలు స్కిల్ కాదట. 2017-18లోనే స్కిల్ స్కామ్ గురించి జీఎస్టీ అధికారులకు తీగ దొరికి ఈడీ రంగంలోకి దిగ్గగానే ఇక్కడి ఫైల్స్ అన్ని బాబు గారు ధ్వంసం చేయించారే, అది స్కిల్ అంటే. ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలు పాలై ఆఖరికి రకరకాల జబ్బుల పేరుతో బెయిల్ పొంది బయటకొచ్చారే, అది అసలు స్కిల్ అంటే. స్కిల్ను మించిన స్కిల్ ఇంకొకటి చెప్పనా, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే తనపై కేసులను చూస్తున్న సిట్ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఇది అసలు సిసలు స్కిల్ అంటే. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుది కూడా అదే అవినీతి కథ. అమరావతి పేరుతో ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి 1,00,000 కోట్ల అవినీతికి తెరలేపారు. అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయ పాత్రగా మార్చుకున్నారు. అందులో భాగమే ఈ రింగ్ రోడ్డు అవినీతి కథ. తమకు, తమ వర్గానికి, తమ సంస్థలకు మేలు చేకూర్చేందుకు రింగ్ రోడ్డును వంకర టింకరలు తిప్పారు. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. లింగమనేని భూముల మార్కెట్ విలువ 177 కోట్ల నుంచి 877 కోట్లకు, రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా 2130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చారు. అలాగే మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ 4.5 కోట్ల నుంచి 22.5 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది 54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. అంతేకాదు, ఇందులో లింగమనేని రమేష్కు లబ్ధి చేకూర్చినందుకు గాను బాబు గారికి కరకట్ట ఇల్లు గిఫ్ట్గా దక్కింది. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా క్విడ్ ప్రోకో వ్యవహారం. ఈ కేసు విషయంలో బాబు అండ్ బ్యాచ్ అప్పట్లో లాజిక్లు మాట్లాడింది. అసలు రింగు రోడ్డే లేనప్పుడు ఇక కుంభకోణం ఎలా జరుగుతుంది అనేది వారి ప్రశ్న. ఓ ఉగ్రవాది బాంబు పేలుళ్లకు కుట్ర చేసి పోలీసులకు దొరికిపోయి అసలు బాంబే పేలనప్పుడు, జనం చావనప్పుడు కేసు ఎలా పెడతారని వాదించాడట. అతను ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రవాది బాబు అండ్ బ్యాచ్ ఆర్థిక ఉగ్రవాదులు అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. ఇక్కడితో బాబు గారి అవినీతి కథ అయిపోలేదు. ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఉండనే ఉంది. ఇది దాదాపుగా 2,000 కోట్ల కుంభకోణానికి గీసిన స్కెచ్. రాష్ట్రంలో ఒకే కనెక్షన్తో ఇంటింటికి కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రచారం చేశారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలోని ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు చేశారు. ఈ శాఖను 5 ఏళ్ల పాటు చంద్రబాబే నిర్వహించారు. ఫైబర్ గ్రిడ్లో తొలి దశ పనులను 333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టులో ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. కేంద్రం మార్గదర్శకాలను తుంగలో తొక్కి టెండర్ షరతులను సడలించి నిబంధనలు ఉల్లంఘించి అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్కు 11.26% అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం 908 కోట్ల నుంచి 1,410 కోట్లకు పెరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కొనుగోలు చేసిన 12 లక్షల సెట్ టాప్ బాక్సుల్లో 3.4 లక్షల బాక్సులు పనిచేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది. ఇక ఇసుక కుంభకోణం. 2014-19 మధ్య ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పుడు అందులో అవినీతికి తావెక్కడాని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. ఉచితం పేరుతోనే కుంభకోణానికి తెరలేపారు అంటే ఇప్పుడైనా అప్పుడైనా ఉచితం మాటున స్కామ్ చేయగల స్కిల్ ఒక్క బాబు గారికే ఉంది. ముందుగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితమని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్లన్నింటినీ చంద్రబాబు తనతో పాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. దీంతో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అనుకో ఈ ఇసుక స్కామ్లో 10,000 కోట్లు కొల్లగొట్టింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 34,000 టన్నుల ఇసుక తరలించారు. ఏడాదికి 450 కోట్లు జస్ట్ చంద్రబాబు తన కరకట్ట దగ్గర ఫ్రీ ఇసుక పేరుతో దోచేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచుల్లో దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దీని కారణంగా 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు 1,000 కోట్ల నష్టం వాటిల్లింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే ఇసుక, అదే ఉచితం, అదే స్కిల్, అదే స్కామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది మాత్రం గన్ షాట్.